ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఏమైందమ్మా? అన్నయ్య, నీ కలని కాగితంలో పెట్టి తీసుకొచ్చానన్నయ్య. అర్థం కాలేదమ్మా. అదే అన్నయ్య, సీఎం గారు చెప్పారు కదా, ఆ 1500 ఎకరాలు మనకొచ్చేలా చేస్తాను అని. ఇదిగో అన్నయ్య, ఆ భూముల్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి జీవో ఇష్యూ చేశారు. అవునా? ఏది ఇటుపో. అప్పుడే ఎలా అయిందమ్మా? రాజకీయంలో వ్యాపారం చాలా ఇంపార్టెంట్ అన్నయ్య. మనం ఆయనకి కావలసిన డబ్బు పంపించాం, ఆయన మనకు కావలసిన జీవో పంపించారు. ఎంతైనా సీఎం గారు చాలా మంచివాళ్లా ఉన్నాడమ్మా. మన మాటకు విలువిచ్చి అడిగిన వెంటనే ఈ పని చేసి పెడుతున్నాడు. ఇది మాట విలువ కాదన్నయ్య, మనీ విలువ. 200 కోట్లు పంపాం కదా. ఈ రోజుల్లో మనీకి ఉన్న విలువ మనిషికి లేదన్నయ్య. ఏదైనా సరే అమ్మా, నీ వల్ల నా రెండో కల కూడా నెరవేరబోతోంది. నెరవేరినట్టే అన్నయ్య. ఇంకేంటి, జీవో ఇష్యూ అయింది. ఇక గవర్నమెంట్ ఆ ల్యాండ్స్ అన్నింటికి నోటీస్ ఇస్తుంది. ఇచ్చాక అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు జరుగుతాయనుకో, ఆ గొడవల్ని ఎలాగూ మనం తొక్కేస్తాం కదా. ఆ తర్వాత ఇంకా ఆ భూమి మొత్తం మనకే సొంతం అవుతుందన్నయ్య. ఆహాహా, వింటుంటేనే కడుపు నిండిపోతుందమ్మా. ఇక్కడ ఇంకో పెద్ద సీక్రెట్ ఉందన్నయ్య. ఆ భూమిలో లక్షల కోట్ల విలువ చేసే ఖనిజాలున్నాయి. ఆ భూమి మనకొస్తే ఈ సీఎం మినిస్టర్ పోస్టులన్నీ జుజుబి అన్నయ్య. ఏకంగా పీఎం అయ్యి ఈ దేశాన్నే రూల్ చేయొచ్చు. అత్తయ్య, ఆ భూమిలో ఖనిజాలున్నాయని మీకెలా తెలిసింది? ఆ, ఎలా తెలిసిందమ్మా నీకు? ఏంట్రా అలా అంటావు? నేను సెంట్రల్ మినిస్టర్ని, నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఇది పక్కా ఇంటెలిజెన్స్ రిపోర్ట్. హా, అలా అయితే నిజమే ఉంటుందిలే అన్నయ్య. నాకు తెలిసి ఇంకో 3 రోజుల్లో అఫీషియల్గా పేపర్లో కూడా న్యూస్ వస్తుంది. ఇక జీవో అఫీషియల్గా పాస్ అయ్యి గవర్నర్ సైన్ అయ్యి వచ్చే లోపల ఇక్కడ అన్నీ సెటరైట్ అయిపోవాలి. అలాగే అమ్మా, సెటరైట్ చేసేస్తా. ఇదిగో ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఇప్పటినుంచే ఆ పన్ను మొదలు పెడతాను. జాగ్రత్త అన్నయ్య, అంతా స్మూత్గా అయిపోవాలి. జనం వాళ్ళంతట వాళ్లే ఆ భూమిని ఇస్తున్నట్టుగా ఉండాలి. ఆ గుడి మాన్యం కిందున్న 700 ఎకరాలు కూడా ఏ అనుమానమూ రాకుండా మనం తీసుకోవాలి. లేదంటే జనం తిరగబడి పెద్ద గొడవ చేస్తారు. రీజనల్ ఇష్యూ కాస్త నేషనల్ ఇష్యూ అవుతుంది. లేదత్తయ్య, న్యూస్ స్ప్రెడ్ అవ్వకుండా స్మూత్గానే హ్యాండిల్ చేస్తాం. ఏ మాత్రం తేడా కొట్టినా అసలుకే మోసం వస్తుంది. అసలే లక్షల కోట్లు. అంతవరకు వస్తే ఈ ఊరునే లేకుండా చేసి ఆ భూమిని దక్కించుకుంటా. జాగ్రత్త అన్నయ్య, ఈ అవకాశం మాత్రం చేజారకూడదు. అలాగేనమ్మా. అది ఎంఆర్ఓ గారు, జీవో కూడా వచ్చేసింది.